మ్యూట్లో ఉంది సార్. ఓకే సార్, వినపడుతుంది మిమ్మల్ని. ఇప్పుడు అతను జగన్ అనే వ్యక్తి ఒక అపరిచితుడు అండి. ఇప్పుడు అతను అన్ని నేను చూసుకోండి వరుసగా. ఇప్పుడు ఆయన చేసింది ఏంటి, ఆయన మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇవాళ ఆయన చెప్పారు చూడండి, మనం వచ్చింది కౌలు రైతుని ఆదుకుంటాక, లేకపోతే మన బలప్రసం చేయడానిక, ప్రభుత్వం తిట్టడానిక? మీ సమయంలో 12 రూపాయలు ఎంఆర్పీ అయితే రూపాయి కూడా తగ్గించ నువ్వు. ఇవాళ 8 రూపాయలు పెరిగితే 8 రూపాయలు తగ్గించిన మన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు. ఫస్ట్ ఇంకోటి రాసుకోండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రూపాయిన్నరకి కానీ 2 రూపాయలు కానీ కరెంట్ ఇచ్చిన సందర్భం రైతులందరికీ తెలుసు. వీళ్ళు రాగానే అది మర్చిపోయి మొత్తం తీస్తారు. ఇది ఆ రోజు ఏ రోజు రైతు గురించి ఆలోచించలేదండి. నువ్వు పోతే మీరు మత్స్యకారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశాఖపట్నం ఇక్కడే ఉందంట. విశాఖపట్నం ఎక్కడికి వెళ్తుందండి? విశాఖపట్నంలో ఈస్టర్న్ కమాండెంట్ ఇది ఇక్కడ హెడ్ క్వార్టర్స్ గా ఉంది అనే విషయం మేము ఎప్పుడో ఈ డిబేట్ లో చెప్పాం. నువ్వు అక్కడ రాజధాని ఎప్పటికీ కట్టలేవని చెప్పాం. ఆ రోజు నాది కానీ శాస్త్రి గారి డిబేట్ కానీ చూసుకోండి. ఈ రోజు గుర్తొచ్చిందా నీకు ఈస్టర్న్ కమాండెంట్ అక్కడ ఉందని? ఒకవేళ ఉందండి, ఉంటే ఎలా తెలుస్తుంది పడవ ప్రమాదం జరిగిందని? ఫోన్లు ఉన్నాయా? ఎవరో దాన్ని చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వాళ్ళు చేసిన సహాయం చేశారు. వాళ్ళ ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చారు. మీ సమయంలో దాదాపు 500 మంది ఉన్నారండి ఇలా ట్రేస్ అయిన వాళ్ళు. మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో? మేము అందరం మత్స్యకారుల కోసం సభ పెట్టాం. ఆ రోజు జీవో ఏదైతే 230 ఉందో దాన్ని రద్దు చేసాం. ఇవాళ మత్స్యకారులకు ఆ రోజు అన్యాయం చేయలేదా నువ్వు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? ప్రభుత్వం విమర్శించారు. ప్రతి దానికి ఏదో రంగా ప్రభుత్వం విమర్శించడం. ఇవాళ అక్కడ జనాన్ని పోగు చేసుకుంటాం, మీ బల ప్రదర్శన చేయడం. చంద్రబాబు నాయుడు తిడతాం, పవన్ కళ్యాణ్ గారు తిడతాం, లోకేష్ తిడతాం. మీకు ఇంకేం పని ఉంది చెప్పండి? మీరు ఎందుకు తిరుగుతున్నారో అర్థం ఉందా? ఇవాళ నిజంగా ఏం ఆదుకున్నారు మీరు భీమవరం వచ్చి? సరే, ముద్రగడ పద్మం గారు ఇంటికాడ నిన్న చనిపోయారు. ఆయన నిన్న ఈవినింగ్ ఈ టైం చనిపోయారు. పొద్దున ఆయన దేహాన్ని తీసుకొచ్చే ఫ్లైట్ లో నువ్వు సాయంత్రం 5 దాకా ఎందుకు వెళ్ళలేదు? ఏంటంటే ఆ సభకి వెళ్ళాలనుకున్నా ఇక్కడికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కానీ మీకు ఇది ఇంపార్టెన్స్ కాదు. ఈ శవరాజ్కి ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి భుజం మీద పెట్టుకున్న ఫోటో ఇంపార్టెంట్. అక్కడ నీ క్యాడర్ని అందరినీ పిలిచి ఊరిగింపుగా వెళ్తాం ఇంపార్టెంట్. ఆ కుటుంబంలో గొడవలు పెడతాం ఇంపార్టెంట్. మీ బాబాయ్ శవం మోయలేదు కానీ ఇవాళ ఆయన శవం మొత్తం. ఇవాళ ఏదో సిదిరి అప్పలరాజు గారి విషయం చెప్పారు అందరూ. ఆయనకి 18 సంవత్సరాల మర్డర్ చేయొచ్చు, ఈ లైసెన్స్ ఇచ్చేస్తాడు. 23 సంవత్సరాల రేప్ చేయొచ్చు, ఈ లైసెన్స్ ఇచ్చేస్తాడు. ఏదో చిన్నపిల్లలే మర్డర్ చేసుకున్నారులే, ఏదో చిన్నపిల్లలే రేప్ చేసుకున్నారులే, పోనీయండి, ఇంత తప్పు చేయాలా వీళ్ళు అంటే ఏంటిది? ఒక మాస్క్ అడిగితే చంపేసిన వ్యక్తి నువ్వు. ఒక మాస్క్ అడిగాడని నీ పరువు పోయిందని ఫీల్ అయిన వ్యక్తి నువ్వు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి రేపు గురి అయితే, ఒక వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబం బాధపడితే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ప్రతిదీ ఒక శవం కావాలి, లేకపోతే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ఇతను అది కూడా రాదు. ఇందాక మాట్లాడింది ఏమైనా అర్థమైందా మీకు? భీమవరంలో ఏమైనా అర్థమైందా వెంకటకృష్ణ గారు? ఏమి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. మీ సమయంలో ఆక్వా ఫీడ్ రేట్లు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవాళ అన్ని కంపెనీల దగ్గర డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే కంపెనీలు ఆపించారు మీరు మీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తో. ఇది అవునా కాదు? ఇండస్ట్రియలిస్టులను అడగండి. ఒక్కో డిపార్ట్మెంట్ ని ₹1 కోటి, ఒక్కో ఇండస్ట్రీని ₹1 కోటి అడిగారండి వాళ్ళు. ఇదే నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనం రూలింగ్ లో ఉన్నాం, ప్రజలు మనకు ఓట్లు వేశారు. ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. దానికి కట్టుబడి మేము ఉన్నాం తప్ప ఈ మురిగే కుక్కలు వెనకాల వెళ్తే ఈ రాష్ట్రానికి మంచి జరగదు. కాబట్టి నీకు అంత ఓపుకుంటే మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని నేను మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని నేను మీ అందరికీ మీ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తాను. నిజంగా కూడా దానా రొయ్యలకు సంబంధించిన దానా విషయంలో కానీ, లేకపోతే వ్యాపారులకు సంబంధించి కానీ, కొనుగోళ్లలో రొయ్యల కొనుగోళ్లకు సంబంధించి కానీ మాఫియాలు ఉన్నాయి అనే ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది శ్రీనివాస్ గారు? సార్, అతను చేసేది ప్రతిదీ ఆరోపణ తప్ప ఎక్కడ రుజువులు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. వాళ్ళు చేసిన లూటీలన్నీ మనం ఎప్పుడో ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈ రోజు ఈ దగ్గర ఏమి లేకుండా గాలికి మాట్లాడే వ్యక్తి గాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇంటి పేరు గాలిగా మార్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్రతి దానికి ఎక్కడండి ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నువ్వు ఒక రోడ్డే లేదు, కనెక్టివిటీ లేదు, ఒక రైతును ఆదుకోలేదు.
దాడిని తోతే డబ్బులు ఇవ్వలేదు. అన్ని ఫెయిల్యూర్స్ దగ్గర పెట్టుకొని ఈ రోజు బయటకు వచ్చేసి నువ్వు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, చంద్రబాబు నిలదీయండి, చంద్రబాబుని చొక్కా పట్టుకోండి. ముందు నీ చొక్కా పట్టుకుంటే ఈ రాష్ట్రానికి దరిద్రం వెళ్తుంది. ఈ ప్రజలకు ఇంకా నీ మాటలు విన్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఈ రకంగా తయారైంది. ఇవాళ నిజంగా ఆయన ఏదో అనుకుంటున్నాడు, వాళ్ళు ఎలాగే ఎవరు వస్తున్నారో కూడా చూసుకోమనండి ఒకసారి. ఇవాళ రైతులు వచ్చారా, నీ కార్యకర్తలు ట్రేడ్ ఆర్టిస్టులు వచ్చారా, నీ మనుషులు వచ్చారా, నువ్వు చూసుకో ఒకసారి. అది మానేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శించకండి. మీకు ఏమన్నా నిజంగా మంచి సలహా ఉంటే సలహా ఇవ్వండి, మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ అనుభవం చెప్పండి. మీకు అనుభవం లేదు. ముందు మీ దగ్గర ఒక పేపర్ లేకుండా మీరు ఏది మాట్లాడలేరు. మీ ఇంతమంది డిబేట్ చేసి ఎవరి దగ్గర డీటెయిల్స్ ఉన్నాయో మా దగ్గర. ఒక మెమరీ చిప్పు లేని మనిషి ఆయన. ఓ మెమరీ లేదు ఆయనకి. ఏదో మాట్లాడతాడో, ఎవరో ఒకరు తిడతాడో, ఎక్కడో చోట గొడవ జరగాలి, ఏదో యాక్సిడెంట్ జరగాలి, ఈ రాష్ట్రం అనిశ్చితగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఏంటి సార్ ఇది? రైట్. బుచ్చ ఇప్పుడే చౌదరి గారు, బెదిరిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు కత్తితో కోసేస్తాం. యా ఏంటండి ఇది? ఎక్కడున్నా మనం? రైట్. బుచ్చ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మాఫియా పాలన అయిపోయింది ఆక్వా రైతుల విషయంలో. సరే, ఇందాక మత్స్యకారుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఆఫ్కార్